హాయ్ అండి. మేము షాద్నగర్ నుండి నర్సరీ మేళకు హైదరాబాద్ వచ్చినాము. ఇక్కడ 5 రోజులు నర్సరీ మేళ జరుగుతుంది కదా. నర్సరీ మేళలో ఏమైనా మన దగ్గర లేని మొక్కలు ఉంటే తీసుకెళ్దామని మేము షాద్నగర్ నుండి సుజాత, ఇందిర, నేను ముగ్గురం వచ్చినాము. ఈరోజు నర్సరీ మేళ 2వ రోజు అనమాట. అయితే మనకి ఎన్ని మొక్కలున్నా ఇంకా ఇంకా కావాలని ఉంటుంది కదా. మరి మన దగ్గర లేని మొక్కలు ఏమైనా ఉంటే లోపలికి వెళ్ళి మనకు నచ్చిన మొక్కలు తీసుకుందాం. మరి మేమైతే లోపలికి వెళ్ళి ఏమున్నాయి అనేది ఇప్పుడు చూస్తాము. ఈ ఫ్లవర్స్ ఎంత రేటు? 50 రూపీస్. ఏ ఫ్లవర్ తీసుకున్నా 50 రూపీసా? ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫ్లవర్స్. ఇందిరా ఇందిరా ఫ్లవర్స్ ఇది ఏం రేట్? 50 రూపీస్. ఏ ఫ్లవర్ విత్తనాలు తీసుకున్నా 50 రూపీస్ అంట. ఏవి తీసుకో 50 రూపీస్. చిల్లీస్ గిట్ అన్ని రకాలు, రేర్ వెరైటీ. ఆర్గానిక్ పసుపు ఉంటుంది మేడం. మనకి ఏంటంటే అయితే ఇక్కడ మన దగ్గర ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫార్మర్స్ ఇవి తీసుకొని వాళ్ళు కల్టివేట్ చేసుకొని ఇది ప్యూర్ ఆర్గానిక్ చేస్తారు. సో అది తీసుకొని వాళ్ళే ఇది చేసేసి మనకి పంపిస్తారు మేడం. ఒకసారి టెక్స్చర్ చూడండి మేడం. ఇది నార్మల్ పసుపు కన్నా ఇది దీని టెక్స్చర్ వేరే ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది చూడండి. స్మెల్ తెలిసిపోతుంది మనకు. ఆర్గానిక్ గా నార్మల్ బయట దొరికే దానికి టెక్స్చర్ అండ్ స్మెల్ కూడా తెలిసిపోద్ది. అవును, పసుపు వాసన అనేది మనకు వస్తుంది. ఇంకొకటి మన దగ్గర హింగు కూడా ఉంటుంది మేడం. ఇంగువ అది కూడా సేమ్ అంతే ఉంటుంది. స్మెల్ చూడండి మేడం, సేమ్ ఫార్మర్స్ ఇస్తుంటారు. అవును, మంచి స్మెల్ వస్తుంది. ఎంత ఇది బాటిల్ వచ్చేసి? ఇది 135 ఉంటుంది బాటిల్. ఇది 150 ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి హనీ కూడా ఉంటుంది మేడం. ఇది నార్మల్ గా విస్కాసిటీ చూడండి. ఇట్లా పెడితే మనకి ప్యూర్ కాదా అని తెలిసిపోతుంది మేడం. చూడండి ఇక్కడ 2 minutes వరకు ఇది తీగలాగా వచ్చేస్తుంది. అవును. మళ్ళీ ఇంకొకటి నార్మల్ అయితే మనకి షుగర్ ఫామ్ అవుతుంది మేడం. ఒక 1-2 years వరకు అయితే షుగర్ ఫామ్ అవుతుంది. ఇది అట్లా అవ్వదు మేడం. మనం ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఎన్ని డేస్ అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం బయట అది కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి చూడండి, కల్తీగా ఉంటాయి. అవి అయితే మనము కొంత తొందరనే షుగర్ ఫామ్ అవుతుంది. అవును, అడుగున షుగర్ పేరుకుపోతుంది. ఇది అట్లా ఉండదు మేడం. ఇట్లా ఉంటుంది. మనకి 2 minutes పడుతుంది. మొత్తం అది కంప్లీట్ అయ్యేసరికి 2 minutes పడుతుంది మేడం. ఎంత ఇది బాటిల్ వచ్చేసి? ఇది 300, ½ kg ఉంటుంది. ½ kg. మన ఇంకా ఆయిల్స్ కూడా ఉంటుంది మేడం. ఆయిల్స్ ఏం ఆయిల్స్ అవి? గానుగా చేస్తుంటారు చూడండి. అవునవును, ఆ గానుగా. సన్ఫ్లవర్ ఉంటుంది, సాఫ్లవర్ ఉంటుంది, సెసామి, కోకోనట్, గ్రౌండ్ నట్, ఇవన్నీ ఒక రియల్లీ 5 types ఉంటాయి మేడం. ప్యూర్ ఆర్గానిక్. ఇది కూడా అంతే ఆర్గానిక్ మేడం. ఎద్దు గానుగతో చేస్తుంటారు మేడం. మొత్తం ఆర్గానిక్ గానే ఇక్కడ ఉంటుంది మేడం. మా దగ్గర ఇంకా ఏమైనా నెమటోడ్స్ సమస్య ఏమైనా ఉంటుంది అంటే మొక్కలు మెయిన్లీగా టెర్రస్ గార్డెన్ ఎక్కువ నెమటోడ్స్ వస్తాయి. అది సాయిల్ ప్రాబ్లం వల్ల ఎక్కువ నెమటోడ్స్ వస్తుంటాయి. మనం గార్డెన్ నుండి నర్సరీ నుండి తీసుకొచ్చిన ప్లాంట్స్ తో వస్తుంటది, మళ్ళీ సాయిల్ తో వస్తుంటుంది మేడం. మెయిన్లీగా నెమటోడ్స్ చాలా ఉంటుంది. సో దానికోసం మన దగ్గర నెమ్జాప్ అని ఉంటుంది మేడం. నెమ్జాప్ ఏంటంటే మనకి 1 లీటర్ 100 లీటర్ వాటర్ లో డైల్యూట్ చేసుకొని మనకి అంటే మన మట్టిలో సాయిల్ లో ఇచ్చుకోవాలి. ముందు రోజు వాటర్ పెట్టుకొని చిన్న చిన్న గడ్డి మొక్కలు ఏమైనా పాట్ లో చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉంటాయి చూడండి, అవి మొత్తం తీసేసి వాటర్ ఇచ్చుకోండి. వాటర్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది 1 లీటర్ 100 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని మన పాట్ మొత్తం నిండేంత వరకు పోసుకొని మళ్ళీ ఒక 3 days వరకు వాటర్ ఇవ్వద్దు మేడం. 3 days వరకు వాటర్ ఇవ్వకుంటే మనకు 15 days లో రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ఆర్గానిక్ కూడా
మళ్ళీ వేరు బలంగా కూడా యూజ్ అవుతుంది మేడం. ఇది వాడిన తర్వాత నియర్లీ 2 months వరకు మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదు. ఈ గ్రోత్ పిట్ ఏంటంటే మనకి ఫ్లవరింగ్ అయినా కానీ లేకుంటే కాత మంచిగా రావడం కోసం, కాపు కోసం అయినా కానీ దానికోసం గ్రోత్ పిట్. ఏదైనా పురుగు సమస్య అంటే మొక్క పై భాగంలో ఏదైనా పురుగు సమస్య ఉన్నా కానీ ఇది గ్రోత్ పిట్ యూజ్ చేస్తుంటారు మేడం. ఇవి 2 products ఉంటాయి. ఇది ఆకులతో చేసిన కషాయాలు మేడం. నియర్లీ 10 to 12 న్యూట్రియన్స్ ఉంటాయి. బోనన్ కానీ జింక్ అలాంటి లోపాలు కూడా వచ్చి మనకు ఆకులన్నీ పసుపు రంగులో మారిపోవడం లేకుంటే తెలుపులుగా మారిపోవడం అట్లా జరుగుతుంటుంది. మెయిన్లీగా టెర్రస్ గార్డెన్లో అట్లా జరుగుతుంది. ఈవెన్ ఓన్లీ టెర్రస్ గార్డెన్ అని కాదు, ఈవెన్ ఫార్మింగ్ లో కూడా పెద్ద పెద్ద ఏకర్స్ ఫార్మర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. స్ప్రే చేయొచ్చా ఇది? చేయొచ్చు మేడం. అంటే లీటర్ కి ఎంత కలుపుకోవాలి? 1 లీటర్ కి 100 డైల్యూట్ చేయాలి. మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ గ్రోతింగ్ కి కావాలి అని అంటే 1 లీటర్ 150 లీటర్ వాటర్ లో డైల్యూట్ చేసుకొని వేసుకోవచ్చు. రేట్ వచ్చి ఇది రేట్ ఎంత? గ్రోత్ పిట్ 600 ఉంటుంది, నెమ్జాప్ 800 ఉంటుంది లీటర్. ఇంకోటి బెల్లం కూడా ఉంటుంది. ఆర్గానిక్ బెల్లమా? అవును మేడం. ఓకే. బ్లాక్స్ ఉంటాయి, ఆర్గానిక్ బ్లాక్స్. అన్ని ఆర్గానిక్ ఉన్నాయి ఇక్కడ. ఇది అంటే ఇవి గ్రోత్ పిట్ నెమ్జాప్, ఇవి టోటల్ గా గ్రోత్ పిట్ నెమ్జాప్ వాడిన ఫార్మర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ప్రిపేర్ చేసి మాకు పంపిస్తారు మేడం. అందుకే ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది మొత్తం న్యాచురల్. ఓకే, థ్యాంక్ యూ. నా ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్ళిండు తెలుసా? ఎక్కడ పోయినా స్వప్న ఆగమైపోయినావు, తప్పిపోయినా అంతే. హైదరాబాద్ నగరంలో పారిపోయినావు. నా వీడియోలు చూస్తావా? చూస్తా ఉంటాను మేడం. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఆదోని కర్నూలు డిస్టిక్. కర్నూలు నుండి వచ్చి. ఓహో, పొద్దున ఫోన్ చేసింది చూడు ఇందిరా గారు, మీరేనా? పొద్దుటూరు అని. సంతోషియా? ఓకే ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిర్రా మీరు? అవునా? అంటే చాలా ఇష్టం. ఇష్టమా మొక్కలంటే? పేరేమన్నారు? సంతోషి. సంతోషి. కర్నూలు నుండి వచ్చినావు. ఎన్ని గంటలకు వచ్చినావు? ఎక్కినావు అక్కడ? నైట్ ఎక్కిరు, మార్నింగ్ ఇక్కడికి వచ్చిర్రు. మరి ఇక్కడ టిఫిన్ అట్లా భోజనం? అవునా? మొక్కల కోసం కర్నూలు నుండి వచ్చిర్రు నర్సరీ మేళకు హైదరాబాద్. థ్యాంక్ యూ. కొన్నారా మరి మొక్కలు? సరే సరే. నేను ఒక జీనియా మొక్క తీసుకున్నా, 30 రూపీస్ అంట. చాలా బాగుంది చూడండి ఫ్లవర్. అంటే ఈ మొక్క నచ్చింది కాబట్టి నేను తీసుకున్నా. నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినావు. అదే కదా, నేను కనిపించలేదంటే ఫోన్ చేద్దాం అనుకుంటా. అవునా? ఎప్పుడు వచ్చినా అసలు కాల్ చేయలేదు. చాలా సేపు అదే అనుకున్నా. నేను తీసుకున్నా. బాగుందా? 30 రూపాయలు. అక్కడ ఎక్కడ? వెనకాల ఆ లాస్ట్ గేట్ 1 దగ్గర. నువ్వు ఉన్నట్టే ఉన్నాయి. కొత్తగా ఏమన్నా ఉన్నాయా మన కోసం? టెర్రస్ గార్డెన్ నాటు దేశీ విత్తనాలు అన్ని రకాలు 300 రకాలు వెరైటీలు మా దగ్గర. 300 రకాల వెరైటీలు నాటు విత్తనాలు మా దగ్గర ఉన్నాయండి. కావాల్సిన వారు టెర్రస్ గార్డెన్. మా స్టాల్ నెంబర్ వచ్చేసి C10 అండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాకు శ్రీరామ్ గార్డెన్ వాళ్ళని సంప్రదించండి. అన్ని రకాల దేశీ విత్తనాలు ఉంటాయి. మర్చిపోకండి, మా విత్తనాలన్నీ 98% మొలుస్తాయండి. నేనైతే ఇది గ్యారంటీ. నా స్వయం కృషితో పండించిన విత్తనాలు కాబట్టి నేను అంత బాధగా చెప్తున్నాను.
చూసుకోలేదు సడన్ గా గుర్తున్నాను అప్పటికే బస్ ఎక్కేసి అవునా అయితే నేనేమనుకున్నా అంత తొందరగా ఎక్కుతారా అనేసి సరేలే ఏదన్నా కదా ఓకే మేము మమ్మల్ని కలవడమే నాకు ఒక పెద్ద ఆన్ చేసి ఇచ్చారు డైలీ నీవే ఉంటాయి కదా వీడియోలు అన్నీ నీవే ఇస్తా అసలు అర్థం నిజం ఇంత మంచిగా అసలు బాగుంది అసలు చాలా పల్లెటూరు భాష కూర అంటే అదే కదా ఒరిజినల్ అదే ఒరిజినల్ కదా ఏం చెప్పకుండా నేను మీకోసం ఏమన్నా తీసుకొచ్చిన ఏం మేము కదా శంకులు వైట్ బంతి ఇది ఆరెంజ్ బంతి అనుకుంటా అదే అదే ఇంకా కొన్ని ఎన్నో జీనియా ఉన్నాయి చాలా రకాల పువ్వులు ఉన్నాయి విత్తనాలు ఎర్ర చెక్కుడు బాగా చూస్తున్నా కదా మరి నేను అందుకే నీకు మెసేజ్ పెట్టామని చెప్తున్నా సరే ఎప్పుడన్నా ఇద్దులే అమ్మా ఎర్ర చెక్కుడు ఒకటి బీరకాయ ఇలాంటివి కొంచెం నువ్వు పెట్టినుంటే నేను ఈరోజు తీసుకొచ్చేదాన్ని నేను అందుకే మెసేజ్ పెట్టినా నీకు ఏం కావాలో చెప్పు తీసుకొస్తాను నా కోసం మంచి పిన్ను ఉంటుంది పెట్టేసుకున్నాను నీకు పిన్ను ఉండదు అయితే నా దగ్గర నీకోసానికి శనంగి చెట్టు ఒకటి శనంగి లేదు కదా నీ దగ్గర ఇదేమో మందారం అమ్మ మన ఏమంటారు జుంక మందార రెడ్ కలర్ మంచి కలరు ఇదేమో ఈ పువ్వులు అండి ఏదో ఇక నా దగ్గర నేను పెద్దగా ఏం లేదు చిన్న గార్డనే అది సంతోషం అయితే జూమ్కి ఈ జుంకా మందారం ఒకటి ఇది గంట వేరే ఉంటుంది ఇది మొత్తం పుల్లు ఉండి మొత్తం మధ్యలో అలాంటిది ఏదో మీకు మాకు మా తరఫు వేసుకోమ్మా నీ గుర్తుగానా గిఫ్ట్లు ఎందుకు వద్దులే ఇది ఉండదు కదా చాలా మొక్కిచ్చింది అంతే సంతోషం చాలా స్వరూప గుర్తుతో డైలీ చూస్తుంటాను చాలా అంటే డైలీ చూస్తాను నేనైతే ఇంద్రమ్మయ్య ఒకటి వేరే ఈ వీడియోలో కూడా అసలు ఫస్ట్ అన్ని చూసేదాన్ని ఇంకా మీవి ఎందుకంటే దానికి టిప్స్ బాగా ఏది ఎలా చెయ్యాలి అనేది మాకు అర్థం కాదు నేను సిటీలో ఉంటే నాకు అసలు ఏం తెలియదు ఇంకా మీ వలన మస్తు గార్డెన్ చేసుకుని కూరగాయలు పండించుకొని పండించుకుంటున్నాం మంచి కూరగాయలు ఇచ్చిన విత్తనాలు కూడా నాకు ఇప్పటికీ అన్నీ సేవ్ చేసుకొని ఉంచుకున్నాను నేనైతే పొడగొట్టుకోలేను అంతే మనం ఒకసారి మీరు ఇచ్చినాయి చాలా మీ విత్తనాలు ఇప్పటికి కూడా నేను ఇప్పుడు పెట్టాలా వీడియోలు కూడా పెట్టాలి కానీ నాకు కాదు కాబట్టి పెట్టలేను పండిస్తూ అదే అంతే కదా కానీ విత్తనాలు మిస్ అయినావు నేనైతే బస్ ఎక్కినాక ఓకే అమ్మా ఎప్పుడన్నా పంపించేసేయి ఇంకా ఇప్పుడు ఏమొద్దు నేను ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మనకు అప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను వేస్తా అట్లా కాదు మళ్ళీ నీకు ఫోన్ చేసి మాట్లాడుకుంటా అవసరం ఉన్నది ఎర్ర చిక్కుడు ఒకటి రాదు ఎందుకు గుర్తిరగారు ఓకే సంతోషం చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఏమో ఇంకా డబల్ సైడ్ చామంతి మొక్క నాకు ఇష్టమైంది ఈ చామంతి మొక్కలు నా దగ్గర అయితే లేవు కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇట హెల్తీగా ఉన్నాయి అలాగే పువ్వులు ఇట నిండుగా ఉన్నాయి చూడండి ఈ పాట్ వచ్చేసి 100 రూపీస్ ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి తలా ఒక మొక్క తీసుకున్నాము మనకు లేని మొక్కల కోసం ఇక్కడ వేలకు
చూపిస్తాము. మనకి లేనివన్నీ ఇక్కడ దొరుకుతాయి. అందుకే ఈరోజు మేము లేని మొక్కలు తీసుకున్నాము. చాలా బాగున్నాయి కదా, చూడండి ఒకసారి. హ్యాపీయా? హ్యాపీ. మేళాకి వచ్చి ఒక మంచి మొక్క తీసుకొని వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని మొక్కలున్నా మనం మొక్కల పిచ్చోళ్ళం కదా, ఇంకా కావాలనిపిస్తుంది. ఇవి మంచిగా ఉన్నాయి. ఇలాంటి మొక్కలు లేవు కాబట్టి మనకి ఇలాంటి నర్సరీ రెండు కలుస్తున్నాయి కాబట్టి నేను కొన్నాం. మొక్కల గురించి చాలా బాగా చూడండి. ఇంకా పెట్టుకున్నాను కొన్ని మొక్కలు తీసుకుని పెట్టుకున్నాను. పైన థర్డ్ ఫ్లోర్ పైన ఏదో ఒక టైం కట్ చేసుకుంటా ఉంటుంది. ఆరోగ్యం క్యాబేజీ, దానికూర అన్నీ పెట్టేస్తారు. చూస్తారా మీరు? ఎక్కడుంటారు? దమ్మాయి కూడా చాలా చూస్తారు. థ్యాంక్ యూ. పెంచుతారుగా మీరు? మీకు ఆకాశ గింజలు దొరుకుతాయి చూడండి, ఇక్కడ ఉంటాయి. చూసి పెట్టుకోండి. మీకు ఇష్టం అంటారు కదా ప్రతి చెప్పొచ్చు కదా. ఎందుకు చూస్తావు నువ్వు కూడా? చూస్తావా మా వీడియోస్? నిన్ను పోస్తాయే తను ఉన్నారని ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి కాల్ చేసి నేను వస్తున్నాను. అయినా పర్వాలేదు, నువ్వు వస్తున్నావు ఇవాళ అనుకోలేదు. చాలా చెంకలు వచ్చిపోతున్నాయి. అక్కడ పెట్టేసి వచ్చాయి. ఇక్కడ రావాలి ఓ దగ్గర పెట్టేసి. సరే అన్ని మొక్కలు తీసుకో. ఎప్పుడు రావాలి మీ ఇంటికి? చాలా పెద్ద గార్డెన్. అసలు ఇలా గార్డెన్ చూస్తే 3 ఫ్లోర్లు ఉంది. ఎప్పుడు వెళ్ళాలో ఓపిక చాలా. సార్ వచ్చిండు కదా. నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నా. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మాకు మస్తు హెల్ప్ అదే వస్తారా అంటుంది. నేనే పిలవట్లే ఇప్పుడు, వద్దులేదు. వచ్చేస్తాం. సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది. రండి కావాలా? సార్ అయితే ఎంత మంచోడో. మళ్ళీ రావట్లేదు అనేసరికి మంచాలి. మీరు వద్దనేసరికి అన్నయ్య ఎట్లయినా చెల్లెలు వదిన కదా. నా పేరు కూడా పద్మేనా? హాయ్. 17th గ్రాండ్ నర్సరీ మేళాలో మనం ఇప్పుడు గణపతి గార్డెన్స్ దగ్గర ఉన్నాము. వీళ్ళ స్పెషాలిటీ హైబ్రిడ్ చామంతులు. కాకినాడ నుంచి వచ్చారు వీళ్ళు. ఈ ప్రతి మొక్కలోనూ వాళ్ళ యొక్క కృషి అనేది కనిపిస్తుంది.
ఇలా ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్లో వచ్చేలాగా ప్రతి మొక్కని సమానంగా వచ్చి పెరిగేలాగా చేయడం అంటే చాలా కష్టం. ఇంత హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తూ మన కళ్ళకి ఆనందం కలిగిస్తున్నారు. అవసరమైనటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. మొక్కలు చాలా చాలా బాగుంది. ఎంత వండర్ఫుల్ చూడండి. ఇది ఇలా హ్యాంగింగ్ పార్ట్స్ అనేటటువంటిది ఇలా వాళ్ళు హ్యాంగ్ చేసి ఇలా అంత అందంగా తయారు చేసి అన్ని రంగులు చూడండి. అసలు దేనికి ఒక రంగుకు పోలిక అనేది లేకుండా రకరకాల రంగులతో వీళ్ళు తయారు చేసి ఉన్నటువంటి అసలు చూడటానికి కళ్ళు చాలవు అనేటంత అందంగా అమర్చి మనకి పెట్టించారు. ఒక్కసారి చూడండి, ఇన్ని రంగులు మనం చూడాలి అంటే ఎక్కడో చూడాలంటే మనం ఎక్కడికో వెళ్ళాలి. వెళ్ళే పని లేకుండా ఇక్కడ ఒకే చోట అన్ని మొక్కలు చూసేటటువంటి నర్సరీ ఈ గణపతి గార్డెన్స్ నర్సరీ. వీళ్ళు స్పెషలే హైబ్రిడ్ చామంతులు అంటారు. చూస్తే ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నటువంటి చామంతులు. గణపతి గార్డెన్ నర్సరీలో ఉన్నాము మేము. ఓనర్ గారి దగ్గరకు వచ్చాము. నా పేరు కిరణ్, కాకినాడ గణపతి గార్డెన్స్ మాది. మా దగ్గర ఇక్కడ వచ్చేటప్పటికి 300 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఉంది చామంతి. 300 రూపాయలు అమ్మేది 500. మన దగ్గర చామంతి 25 షేడ్స్ ఉన్నాయి. 25 షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. ఒక కుట్టిలో ఒక మొక్క మాత్రమే ఉంటుంది. అది అంతగా రావడానికి ఫస్ట్ నుంచి ట్రైన్ చేస్తాం. అందుకని అది ఒక బంతిలా ఉంటుంది. ఫుల్గా ఫ్లవరింగ్ పూస్తుంది అనుకోండి, ఒక బంతికి ఏదైనా పెయింట్ వేసినట్టుగా మీకు ఫ్లవరింగ్ కనిపిస్తుంది. ఎవరికైనా బుకే కింద కానీ ఇవ్వడానికి బాగుంటుంది, లేదా గిఫ్ట్ కింద ఇవ్వడానికి బాగుంటుంది. అదే కాకుండా డెకరేటివ్ పర్పస్, డెకరేషన్ కోసం అనేటప్పటికి ఎంట్రీ వేస్లో వాటిలో పెట్టుకోవడానికి మన దగ్గర 1200 రూపాయలు బాల్స్ టైప్లో ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్స్లో మీకు చామంతి మొక్కలు ఉన్నాయి. మీరు ఎక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్లో చూడరు, మన దగ్గర చూడగలరు మీరు. హ్యాంగింగ్ బాస్కెట్లో చామంతులు కూడా ఉన్నాయి. అది 600 రూపాయలు అమ్ముతున్నాం. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అని చెప్పి మనం పెద్ద బాల్స్ అమ్ముతున్నాం. అది ఒకటి 3000 రూపాయలు అనమాట. అది మీరు ఏంటంటే లాంచ్లోని, గార్డెన్స్లోని నెక్స్ట్ పెట్టుకుని అలా గ్రూప్స్ కింద పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాధారణంగా ఇక్కడ మనకి వచ్చే వాళ్ళు ఎక్కువ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే బటర్ఫ్లైని అట్రాక్ట్ చేయడానికి చామంతి బాగా దోహదపడుతుంది. దానికోసం ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటారు మన దగ్గర. మీరు ఇక్కడికి వచ్చారు కదండి, ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కాకినాడ అంటే హైదరాబాద్ చాలా దూరం నుంచి వచ్చారు. అవును మేడం, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మేము 6 years నుంచి ఇక్కడ వస్తున్నాం మేడం. బాగుంటుంది ఇక్కడ అయితే, సేల్ అయితే బాగుంటుంది. మాకు ఇక్కడ నుంచి బిజినెస్ మాకు అక్కడ వరకు వస్తుంది. అంటే చాలా మంది ల్యాండ్స్కేపింగ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ ఈవెంట్స్ చేసేవాళ్ళు మాకు ఫోన్ చేసి మొక్కలు పట్టుకెళ్తూ ఉంటారు మా దగ్గర నుంచి హైదరాబాద్. ఈ మొక్కలు తయారవడానికి 6 months కష్టపడితే గానీ అలా తయారవు. ఈ మొక్క వెనకాల 6 నెలల కష్టం ఉంది. కష్టాన్ని తగ్గ ఫలితం దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుంది. మన గార్డెన్స్ పెట్టుకోవడానికి ఇంట్లో మనం ఎన్నో మొక్కలు నింపుతూ ఉంటాము. ఇంట్లో నింపేటటువంటి మొక్కలు అనేది మన ఇంట్లో అందంగా కనిపించేలాగా రకరకాల సెరామిక్ పాట్స్ ఇక్కడ ఉన్నాయి. రకరకాల సైజులు, మీకు రకరకాల రంగులతోటి మీకు ఏ రంగు కావాలంటే ఆ రంగు మీ పెయింటింగ్ కానీ మ్యాచ్ అయ్యేలాగా, లేకుంటే మీ టేస్ట్ అయినట్టు రకరకాల రంగుల్లో రకరకాల సైజులు మీ ఎలాగ నచ్చితే అలాగా తీసుకున్నట్టు రకరకాల సైజులు, రకరకాల రంగులు అన్నిటితోటి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ సిరామిక్ పార్ట్స్ తయారు చేసేటటువంటి కంపెనీ అనేది మన షాద్నగర్ దగ్గరలోనే బూర్గుల టోల్గేట్ దగ్గరనే ఇది ఉన్నాయంట. మనకు అవసరమైనప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనకి ఏ అవసరమైనటువంటి ఉన్నా మనం తెచ్చుకోవచ్చు. మీరు వస్తున్నారని
వచ్చినాం. నేను వచ్చినా నీకేం తెలుసు? నేను అడిగారు వస్తున్నాను. రామాఫలం గురించి కదా ఇందిరా ఆంటీ పెట్టింది. అందరం కలిసి వచ్చి కాబట్టి నేను ఆమె కన్ఫ్యూజ్ రండి రండి. హాయ్, మళ్ళీ 3 రోజులకే కలుసుకున్నాం కదా. 3 రోజులు అవుతుంది. అవును, బంధాలు ఇంత దగ్గర వస్తున్నాయి మనకి. ఎన్ని రోజులు ఉంటారా ఇక్కడ? ఇప్పుడు వెళ్ళమా? అంతేగా కానీ ఇక్కడ అవునా? ఉండండి ఒక అవునా? ఉండండి, అందుకనే ఉందాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి అటు జంప్. అదే ఇవి చూద్దామని వచ్చిన. ఏ నీళ్లు లేకుండా తీసుకొచ్చాడు? ఎంత అంటున్నాడు? 500 అట్లా చెప్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది, అదే తెలుసుకుంటున్నా. పొసులు ఎండ పెట్టాలి కదా, అర్థమైంది. మనం కూడా పొసులు పట్టిస్తే ప్యూరే కదా. బ్లూ, లైట్ బ్లూ ఉంది. ఆ రోజు అక్కడ బ్లూ కలర్ ఉంది, కాకపోతే నేను చాలా ఇచ్చినా మీరు ఎన్ని ఇచ్చిరేనా?
మల్టీ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది లెవెండరే ఎక్కువ ఉన్నాయి అందులో. తీసుకోండి మీ అభిప్రాయం. అంటే మీరు కలవడం నా దగ్గర అయిపోయినా మీది లేదు ఇంకా ఉంది. వెళ్ళలేదు.
తెలియదు. చాలా హ్యాపీ మీరు కలిసినందుకు. అబ్బా మీకంటే కాదులేండి, అప్పుడు వాళ్ళే చెప్తున్నారు మీరు. చాలా రకరకాల పండుగలు నంబరా సరే తీసుకో. రేర్ వెరైటీ చాలా రేర్ వెరైటీ. ఇంకా ఇలా మొక్కల ప్రేమికులు ఒకరొకరు కలవడం నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంతా మొక్కల ప్రేమికులే. ఇంకా ఈ దాలియా ఫ్లవర్స్ చూడండి ఎంతెంత పెద్ద సైజులో మనం దోసిల్లో వేసుకుంటే దోసడు పువ్వు అన్నమాట. చాలా కలర్స్ ఉన్నవి, రంగు రంగుల పువ్వులు అన్నమాట. డాలియా పువ్వులు అయితే చూడండి ఎంత పెద్దగో. వీటి రేట్ వచ్చేసి ఒక దగ్గర అడిగితే 100 రూపాయలు చెప్పిర్రు, ఇంకో దగ్గర వచ్చి అడిగితే 150 చెప్పిర్రు. 150 అయినా సరే మనకు నచ్చిన ఇలాంటి పూల మొక్కలు తీసుకోవాలని అనిపిస్తుంది. నేనైతే నాకు నచ్చిన 2 కలర్స్ 2 మొక్కలు తీసుకున్నా. నర్సరీ మేళలో తిరిగి తిరిగి కాళ్ళని నొప్పులు ఉట్టిపోయినాయి. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే చూడలేదు. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. మాకు నచ్చిన కొన్ని మొక్కలు అయితే కొన్నాము. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీకు కావాలంటే మీరు నర్సరీ మేళకి వెళ్ళి తెచ్చుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.